శ్రీ గురుభ్యో నమః. పాండవులు వనవాసం చేసే సమయంలో అరణ్యవాసానికి అనేక మంది సాధువులు మహాత్ములు విచ్చేశారు. పాండవులను అన్యాయం చేసినటువంటి కౌరవుల రాజ్యంలో మేము ఉండము అని చెప్పి వారందరూ పాండవులతో కలిసి అరణ్యవాసానికి విచ్చేశారు. ఒక రాజుగా ధర్మరాజు గారి యొక్క బాధ్యత వచ్చిన వారందరికీ భోజనం పెట్టి తీరవలసిందే అని. కానీ అది అరణ్యం, రాజ్యం కాదు, ఏ విధమైనటువంటి సామగ్రి లేదు. ఇటువంటి చోట్ల వచ్చిన వారందరికీ ఆతిథ్యం ఏర్పాటు చేయటం ఎట్లా అని ఒక సందేహం ఏర్పడింది. ఆ సందేహానికి సమాధానంగా వారు సూర్యుణ్ణి ప్రార్థించారు. సూర్యుడు పాండవులకు ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రలో ఎంతమంది భోజనం చేసినా సరే కావలసినటువంటి పదార్థాలు వస్తాయి. కానీ నియమం, అందరికీ భోజనం పెట్టేసిన తరువాత, అందరి భోజనం పూర్తయిన తరువాత ద్రౌపదీదేవి తాను చివరిగా భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత పాత్రను శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత ఆ రోజుకి ఆ అక్షయ పాత్ర పనిచేయదు. ఈ నియమాన్ని తప్పితే కూడా ఆ అక్షయ పాత్ర పనిచేయదు. ఇది దాని నియమం. ఇలా ఉండగా పాండవులు అరణ్యవాసంలో కూడా రాజ్యం చేసుకుంటున్నారు, ఒక మహారాజుల్లా వెలుగొందుతున్నారు అనే వార్త దుర్యోధనుణ్ణి చేరింది. దుర్యోధనుడు కుతకుతలాడిపోతున్నాడు. ఎట్లాగైనా వీళ్ళని అరణ్యవాస సమయంలో కూడా ఏదో విధమైనటువంటి పరాభవానికి గురి చేయాలి అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు. ఈ లోపల దైవవశాత్తు దుర్వాస మహర్షి గారు హస్తినాపురానికి విచ్చేశారు. దుర్వాస మహర్షి అంటేనే కొంచెం కోపిష్ఠి అని పేరు. ఇది సరి అయిన పేరు కాదు. అప్పుడప్పుడు కోపాన్ని నటించడం ఆయన యొక్క స్వభావం. కోపిష్ఠి అనే పేరైతే ప్రసిద్ధంగా ఉంది. అందువలన ఆయనను, ఆ కోపిష్ఠి అయినటువంటి దుర్వాస మహర్షిని వీరు కౌరవులు బాగా సపర్యలతో సంతృప్తుల్ని చేశారు. చాలా జాగ్రత్తగా సపర్యలు చేశారు. సపర్యలు చేయగా దుర్వాస మహర్షి చాలా సంతోషానికి లోనై ఏం వరం కావాలి అని కోరుకోమన్నాడు. కోరుకోమంటే దుర్యోధనుడు చాలా వినయంగా, అయ్యా మీరు మమ్మల్ని అనుగ్రహించారు, అదేవిధంగా మా పిన్నాయన కుమారులైనటువంటి పాండవులను కూడా అనుగ్రహించాలి. వనవాసంలో వారు ఉన్న చోటికి మీరు వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని వరంగా కోరారు. ప్లాన్ ఏంటంటే, దుర్వాస మహర్షి గారు కోపిష్ఠి, మేము కాబట్టి రాజ్యంలో కాబట్టి ఇంత పని చేయగలిగాం, వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, ఈయనకి చాలా ఉపచారాలు కావాలి, ఆ ఉపచారాలను వాళ్ళు చేయలేరు, అందువలన దుర్వాస మహర్షి గారికి కోపం వస్తుంది, కోపం వస్తే శపిస్తాడు. ఇది అసలు మనసులో ఉండేటువంటి ఆశ. ఈ ఆశ ప్రకారం దుర్వాస మహర్షి గారిని అడిగారు. దుర్వాస మహర్షి గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని పాండవులు ఉన్న చోటుకు వెళ్ళారు. వెళ్ళటమే ఎలా వెళ్ళాడు, కొంచెం కాలాతీతం అయిన తర్వాత వెళ్ళారు. భోజన కాలం అయిపోయింది, అందరూ భోజనం చేసేశారు. అందరి భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళారు. వెళ్ళి, మేము ఈ పూట ఇక్కడ మీ ఇంట్లో దేవతార్చన చేసుకుంటాము, మీ ఇంట్లో వైశ్వదేవం చేసుకుంటాము అని చెప్పారు. ధర్మరాజు గారికి ఎటు పాలు పోలేదు. మరి ఇప్పుడేమో సమయం మించిపోయింది, భోజన సమయం కాదు ఇది, ద్రౌపది కూడా భోజనం చేయటం పూర్తయిపోయింది. నియమం ప్రకారం అక్షయపాత్ర పనిచేయదు. అక్షయపాత్ర లేకపోతే దుర్వాస మహర్షి గారు సశిష్యులుగా వచ్చారు. ఆయన వెంట చాలామంది శిష్యులు కూడా ఉన్నారు, కోపిష్ఠి. మరి ఇటువంటి వ్యక్తిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చాలా మథన పడుతున్నారు. మథన పడుతూ ఉండగా, మీరు స్నానానికి వెళ్ళి రండి, మీరు మాధ్యాహ్నికం చేసుకురండి, ఈ లోపల ఏర్పాటు చేస్తాం అని అయితే అన్నారు మర్యాదగా. దుర్వాస మహర్షి గారు స్నానానికి వెళ్ళారు శిష్యులతో కలిసి. ఈ లోపల ద్రౌపదీదేవి ఒక్కసారి కృష్ణుణ్ణి స్మరించింది, కృష్ణ పరమాత్మను స్మరించింది. స్మరించి, అయ్యా నన్ను అనేక కష్టాల నుండి నువ్వే గట్టెక్కించావు, ఈ కష్టం నుండి కూడా గట్టెక్కించాలి. వచ్చింది దుర్వాస మహర్షి, ఆయనకు కోపం కలగకుండా, మా నియమాలకు భంగం కలగకుండా ఏదో విధమైన ఉపాయాన్ని నువ్వు చేయాలి అని ప్రార్థించింది. ఆపన్న ప్రపన్నుండు అని పరమాత్మకు పేరు కదా. ఆయన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి సమస్య ఏమిటి అని అడిగాడు ద్రౌపదీదేవిని. ఆవిడ ఉన్న సమస్య చెప్పింది. సమస్య ఉంది, అక్షయపాత్ర ఉంది కదా, అక్షయపాత్రలో నుండి భోజనాలను వారికి వడ్డించవలసింది అన్నాడు.
అంటే ఆవిడ అందులో ఉండే నియమాన్ని చెప్పింది. అక్షయ పాత్ర ఇప్పుడు పని చేయదు, ఎందుకంటే నేను భోజనం చేసేశాను, అక్షయ పాత్రను శుభ్రం కూడా చేసేశాను, ఇక మీద అక్షయ పాత్ర నుండి భోజనాలు పుట్టవు అని చెప్పింది. చెప్తే ఒకసారి అక్షయ పాత్ర తీసుకురా, నేను చూస్తా అన్నాడు. అక్షయ పాత్ర తీసుకొచ్చింది. శుభ్రం చేసిన అక్షయ పాత్రలో నుండి పరమాత్మ ఒక మెతుకుని లాగాడు. ఎక్కడి నుంచి లాగాడు? ఒక మెతుకుని లాగి, నువ్వు శుభ్రం చేశానన్నావు, సరిగ్గా శుభ్రం చేయలేదు, చూడు ఒక మెతుకు మిగిలిపోయింది, ఈ మెతుకుని నేను తింటాను అన్నాడు. నువ్వు ఈ మెతుకుని తింటావా తినవా తర్వాత సంగతి, దుర్వాస మహర్షి సంగతి చూడు అన్నది ఈవిడ. ఆయన అలా కాదు అని ఆయన మెతుకుని నోట్లో వేసుకున్నాడు. నోట్లో వేసుకున్న తర్వాత నదీ తీరానికి స్నానానికి వెళ్ళిన దుర్వాస మహర్షి గారికి, వారి శిష్యులందరికీ కడుపు నిండిన భావన, కడుపు ఉబ్బరం, త్రేనుపులు, అన్నం అజీర్తి చేసినటువంటి విచిత్రమైన భావన కలగటం ప్రారంభించింది. వారందరూ ఆ నొప్పిని, భోజనం ఎక్కువైతే మనకు కలిగే నొప్పిని భరించలేక ఆ నది ఒడ్డునే పొరలాడటం ప్రారంభించారు. ఇదేమీ విచిత్రమైన పరిస్థితి ఇది, మనం ఆకలితో నదికి వచ్చాము, స్నానం చేసేలోగల మనకి ఈ కడుపు నిండిన భావన ఏమిటి, ఈ ఉబ్బరం ఏమిటి, ఈ బాధ ఏమిటి అని వాళ్ళందరూ బాగా గిలగిలలాడుతున్నారు. ఆ నొప్పి తట్టుకోలేకపోయారు. నొప్పి తట్టుకోలేక దుర్వాస మహర్షి గారు ధర్మరాజు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీ ఇంట్లో భోజనం చేస్తామని అయితే మాట ఇచ్చాం కానీ మేము మాట నిలుపుకోలేకపోతున్నాము, మా కడుపు నిండిపోయింది, అందువల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని ఆయన వెళ్ళిపోయాడు. ఇది మనకు మహాభారతం తెలియచెప్పేటువంటి కథ. ఈ సంఘటన భగినీహస్త భోజనం రోజున జరిగింది అని ప్రత్యేకించి ఏమీ లేదు. ఈ సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటనలో మనకు కావలసింది మొదటి అంశం, ఆ కృష్ణ ద్రౌపదీదేవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సోదరి వరస అవుతుంది. కాబట్టి సోదరి చేతి నుండి ఒక మెతుకు తిన్నాడు ఆయన. తిన్న వెంటనే సుమారుగా 150-200 మంది శిష్యులతో కలిసిన దుర్వాస మహర్షి గారికి కడుపు నిండిపోయింది. ఇది రెండో అంశం. ఈయన మెతుకు తింటే వాళ్ళకి కడుపు ఎలా నిండింది? ఇది కేవలం మాయ, లేకపోతే ఇందులో ఏమన్నా అంతరార్థం ఉందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనకు కావాల్సిన విషయం అంతవరకే. ఇది మాయకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది మాయలతో మర్మాలతో నిండి ఉన్న వ్యవహారం కాదు. పరమాత్మ సర్వాత్మకుడు, సర్వాంతర్యామి అనే విషయాన్ని బోధించడానికి చెప్పినటువంటి కథ. ఆయన ఒక్క మెతుకు నోట్లో వేసుకున్నట్లయితే మొత్తం ముల్లోకాలలో ఉండేటువంటి అంతమంది తృప్తిని పొందగలరు అనే విషయాన్ని తెలియజేయటం కోసం వచ్చినటువంటి కథ. అయితే ఆయన సంకల్పం దుర్వాస మహర్షి గారికి ఆయన శిష్యులకి పరిమితం కాబట్టి అంతవరకు తృప్తిని మాత్రం మనకు కథ చూపిస్తోందే కానీ ఆయన తృప్తి చెందితే మొత్తం ముల్లోకాలు తృప్తి చెందవలసిందే. ఈ విషయానికి ఉపనిషత్తులే ప్రమాణం. ఏకస్మిన్ విదృషి తృప్తే సర్వం జగత్ తృప్యతి అని చెప్తోంది మనకి ఛాందోగ్యోపనిషత్తు. కాబట్టి ఆ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ శుద్ధమైన పరమాత్మ తత్వమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనే విషయాన్ని బోధించడం కోసమే ప్రత్యేకించి వ్యాస భగవానుడు ఈ కథను, ఈ వృత్తాంతాన్ని మహాభారతం మధ్యలో ఉంచాడు. అటువంటి సర్వాత్మకుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను గురించి మనం విశేషించి ఈ కథలోనూ రాబోయే సందర్భంలోనూ అన్నిట్లోనూ ఆ సర్వాత్మకుడైన, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మయే ఉన్నాడు అనే భావనతో మన వ్యాఖ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరమాత్మ తన యొక్క ఉపదేశాలలో యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అనే 2 శ్లోకాలలో నిశ్చలమైనటువంటి బుద్ధిలో, అచలమైనటువంటి మతిలో, సమాధిలో పరమాత్మ భాసిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ సమాధిలో భాషించినప్పుడు, పరిశుద్ధమైనటువంటి బుద్ధిలో పరమాత్మ భాషించినప్పుడు నీకు బుద్ధియోగం పరిపూర్ణంగా సిద్ధించినట్లు అనే విషయాన్ని చెప్పాడు. అర్జునుడికి ఎంతో కొంత కాదు, చాలా యోగశాస్త్రంలో ప్రవేశం ఉంది, యోగాభ్యాసంలోనే ప్రవేశం ఉంది. చాలా యోగ ప్రక్రియలను సాధించుకున్నటువంటి మహనీయుడైన యోగ సాధకుడు అర్జునుడు.
తన యోగ ప్రభావంతో స్వర్గలోకం దాకా ఎగబాకినటువంటి మహానుభావుడు అర్జునుడు. కనుక ఈ సమాధిలో పరమాత్మ భాషించటం, పరమాత్మ సమాధిలో భాషిస్తే వచ్చేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే విషయం ఒక్కసారిగా అర్జునుడి మనసులో సందేహాన్ని రేకెత్తించింది, ప్రశ్నలను ఉసిగొలిపింది. అటువంటి ప్రశ్నలతో సతమతమవుతూ అర్జునుడు పై శ్లోకంలో భగవంతుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను ఇలా అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని. ఓ కేశవ, కేశీ మొదలైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి, అంధకారాన్ని నిర్మూలించినటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఓ పరమాత్మ, స్థితప్రజ్ఞుడి గురించి నువ్వు చెప్పావు ఇంతవరకు. స్థితప్రజ్ఞుడు అనే పదంతో నువ్వు చెప్పలేదు, కానీ సమాధి, నిశ్చలమైనటువంటి బుద్ధి ఇట్లాంటి పదాలతో స్థితమైన ప్రజ్ఞ గురించి, అటువంటి ప్రజ్ఞ కలిగిన యోగ సిద్ధుడి గురించి నువ్వు చెప్పావు. ఆ యోగ సిద్ధుడిని మనం గుర్తించటం ఎట్లా? తత్వజ్ఞానం కలిగినటువంటి మహనీయుణ్ణి, తత్వజ్ఞానం కలిగిన సిద్ధుణ్ణి మనం గుర్తించటం ఎట్లా? ఆ స్థితప్రజ్ఞుణ్ణి గురించి పండితులు కానీ, శాస్త్రాలు కానీ, ప్రమాణ గ్రంథాలు కానీ ఏ రకంగా చెప్తున్నాయి? స్థితప్రజ్ఞస్య కా భాష, ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉండాలి? సమాధిస్థస్య, సమాధి, యోగ సమాధిని పొంది ఉండాలి. ఇంతే కాకుండా ఆ యోగ సమాధిలో పరమాత్మతత్వాన్ని స్పష్టంగా భావన చేస్తూ ఉండగలగాలి. యోగ సమాధి ఒక ఎత్తు, ఆ యోగ సమాధిలో పరమాత్మ స్వరూపాన్ని భావన చేయటం మరొక ఎత్తు. యోగ సమాధి వరకు యోగులందరూ చేయగలిగిందే, కానీ ఆ యోగ సమాధిలో పరమాత్మ స్వరూపాన్ని కూడా భావన చేయగలిగినటువంటి సిద్ధి యోగులకు ఉండదు. అది యోగంతో కలిసిన మహాజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. ఈ అర్జునుడికి సమాధి స్థితి వరకైతే తెలుసు, కానీ పరమాత్మ చెప్పినటువంటి సమాధిలో పరమాత్మతత్వాన్ని భావన చేసేటువంటి పరిస్థితి సరిగ్గా తెలియదు. అందువలన అటువంటి వాణ్ణి ఎలా గుర్తించాలి? ఎవరికైనా ఇలా కలిగిందా? కలిగితే వాణ్ణి గుర్తించే దారి ఏంటి? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ. పోని అటువంటి సమాధిని పొందినవాడు తన ఇంద్రియాలను, తన సంకల్పాలను అన్నిటినీ లోపలికి తీసుకుని, అన్నిటినీ ఉపసంహరించుకుని ఉన్నటువంటి వాడు బయటికి వచ్చిన తర్వాత ఏ రకంగా మాట్లాడతాడు? స్థితధీః కిం ప్రభాషేత, ఏ రకంగా తను మాట్లాడతాడు? కిం ఆసీత, ఏ రకంగా అతను ఉంటాడు? అలాగే వ్రజేత కిం, ఏ రకంగా తన వ్యవహారాన్ని చేసుకుంటాడు? అతని నడత ఎలా ఉంటుంది? అతని నడక కాదు, అతని నడత ఎట్లా ఉంటుంది? మనం ఎలా అతన్ని గుర్తించాలి? స్థితప్రజ్ఞుడిని గురించి ప్రమాణ గ్రంథాలు మనకు ఏ విధంగా బోధిస్తున్నాయి? లేదా స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే విధానాలు, స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే లక్షణాలు ఏమున్నాయి? అదేవిధంగా ఆ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు? తన సమాధిలోంచి ఎట్లా బయటకు వస్తాడు? సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తాడు? ఏ విధంగా విషయోపభోగాన్ని చేసుకుంటాడు? ఏ విధంగా అతని నడత ఉంటుంది అనే విషయాలను నాకు చెప్పవలసింది అని ఈ శ్లోకంలో పరమాత్మను అర్జునుడు ప్రశ్నించాడు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. మొత్తం మీద స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించటం ఎట్లా అని అడిగాడు. ఆ ప్రశ్నలను మనం వరుసగా లెక్కలోకి తీసుకోవాలంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేంటి? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా మాట్లాడతాడు? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు అని 4 ప్రశ్నలు అని కూడా చెప్పుకోవచ్చు. లేదా స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించే విధానం ఏమిటి, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు అని 2 ప్రశ్నలు అనేనా అనుకోవచ్చు. ఏ విధంగా అనుకున్నా స్థితప్రజ్ఞుణ్ణి గురించినటువంటి తత్వజ్ఞాని ఏ విధంగా ఉంటాడు అనే ప్రశ్నను పరమాత్మను ఉద్దేశించి అర్జునుడు చేశాడు. పరమాత్మ చెప్తున్నదేమో శ్రేయో మార్గంలో వెళ్ళటానికి నీవు నిష్కామ కర్మాచరణ చేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు.
క్రమక్రమంగా పేర్చుకుంటూ వస్తున్నాడు. మొదలు సమతాభావన పూర్వకంగా చేయమన్నాడు, తర్వాత ఇంకొంచెం పెంచి నిష్కామ కర్మాచరణ చేయమన్నాడు, ఇంకొంచెం పెంచి ఈశ్వరార్పణ బుద్ధ్యా సత్కర్మాచరణ చేయమని చెప్పబోతున్నాడు. ఈ విధంగా సత్కర్మాచరణ గురించి పరమాత్మ చక్కగా మెట్లు మెట్లుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సత్కర్మాచరణకు ఫలితాన్ని అక్కడక్కడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఎక్కడో ఆ కర్మ ఫలితం చెప్పగా అర్జునుడు ఆ ఫలితాన్ని పట్టుకుని ఒక్కసారి మనలాగానే ఆ ఫలితం ఏంటో చెప్పు అని అడుగుతున్నాడు. అయితే పరమాత్మ సామాన్యమైనటువంటి గురువు కానే కాదు అని మనం ఇంతకుముందే అనుకున్నాం. ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, ఎన్ని విధాలుగా తికమక పెట్టినా సరే, తన వరుసను దెబ్బతీసినా సరే పరమాత్మ ఏ విధంగా జంకు లేకుండా, ఏ విధమైన సందేహాలకు లోను కాకుండా అడిగిన దగ్గర నుంచి మళ్ళీ తను చెప్పదలుచుకున్న విషయాన్నే చక్కగా అటు సమాధానము రావాలి, తన వరస కూడా ఏమాత్రం దెబ్బతినకూడదు అనే రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ పరమాత్మ సమాధానాన్ని చెప్పబోతున్నాడు. ఆ సమాధానం చెప్పేటప్పుడు అర్జునుడు అడిగినటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను చెప్పేటప్పుడు, స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే తత్వజ్ఞాని యొక్క స్వభావం కదా. ఆ తత్వజ్ఞాని యొక్క స్వభావం ఏదో ఒకరోజు ఊడిపడింది కాదు, క్రమక్రమంగా సాధనల ద్వారా సంపాదించుకున్నటువంటి స్వభావం అది. కాబట్టి ఒకసారి ఆ తత్వజ్ఞాని ఎలా ఉంటాడు అని మనం తీర్చి చెబితే, ఒక బొమ్మ గీసి చూపిస్తే ఆ బొమ్మకి గీతలు ఎలా గీసుకోవాలి అని మిగతా ప్రయత్నాల ద్వారా తెలుసుకోవచ్చు. క్రమంగా ఏ విధంగా మనం తత్వజ్ఞానాన్ని పొందవచ్చు అనే విషయం కూడా ఇందులోనే ఇమిడిపోతుంది. అసలు అధ్యాత్మ శాస్త్రంలో లేదా వేదాంత శాస్త్రంలో లేదా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి గ్రంథాలలో సిద్ధుల యొక్క తత్వాల గురించి లేదా ఒక సిద్ధిని సంపాదించుకున్నటువంటి మహానుభావుల గురించి చెప్పటం ఎందుకంటే ఆ సిద్ధిని మనం కూడా అందుకునే దారులను తెలియచేయటం కోసం. ఆ సిద్ధిని అందుకునే దారులు ఇతర సాధకులకు కూడా బాగా తెలియాలి అనే ఉద్దేశంతోనే చెప్తారు. కాబట్టి ఎలాగూ నేను సాధనాలను చెప్పే వరసలోనే ఉన్నాను, నువ్వేమో ఫలం గురించి ఆరాటపడుతున్నావు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, నాకు అలాంటి లక్షణం కావాలి అని ఆరాటపడుతున్నావు. నీ ఆరాటాన్ని నేను కాదనను, అదే సమయంలో నేను సాధనాలు చెప్పేటువంటి నా వరసను దెబ్బతీసుకోను అనే అభిప్రాయంతో, అనే తీరులో పరమాత్మ పైన సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని పరమాత్మ ఇట్లా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ సాధకుడు యొక్క మనస్సులో దాగి ఉన్న లేదా గూడు ఉన్నటువంటి కోరికలన్నీ పోతాయో, కోరికలన్నీ ఒక్క క్షణంలో అన్నిటినీ సమూలంగా నిశ్శేషంగా ఆ సాధకుడు వదులుకోగలుగుతాడో, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, మనసులో ఉండేటువంటి కోరికలన్నిటినీ నిశ్శేషంగా ఏమాత్రం ఆనవాళ్లు కూడా లేకుండా కోరికలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాడో, ఏ కోరికలన్నిటినీ పోగొట్టుకుంటాడో ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, కోరికలు పోయినంత మాత్రాన, కోరికలు తీర్చుకోవాలనేటువంటి సంకల్పం పోయినంత మాత్రాన సంతోషం లేకుండా ఉండకుండా, అంటే సంతోషంగా ఉంటూ ఆ సంతోషం కూడా బాహ్యమైన బయట ఉండేటువంటి విషయాలలో కాకుండా తనయందే, అంటే పరమాత్మ స్వరూపమందే, పరమాత్మ స్వరూపంతోనే వేరే ఏ సాధనము యొక్క అపేక్ష లేకుండా, వేరే ఏ ఉపాయాన్ని అర్థించకుండా, ఏ సాధనాన్ని ఆశ్రయించకుండా ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే, అప్పుడు వాణ్ణి స్థితప్రజ్ఞుడు అని అంటారు. అంటే పరమాత్మ చెప్పినటువంటి పాయింట్స్ రెండు. ఒకటి, ఏమాత్రం మిగులే లేకుండా మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ తొలగిపోయిన స్థితి ఉండాలి. రెండవది, మనస్సులో సంతోషం ఉండాలి. మనస్సు ఉండాలా లేదా అని ఇప్పుడు మనకు అక్కర్లేదు. సంతోషం ఒకవైపు, రెండో వైపు కోరికలు లేకపోవటం. ఏంటి ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నటువంటి స్థితప్రజ్ఞ లక్షణం ఇది? కోరికలు లేకుండా ఉండాలంటాడు.
ఉండాలంటాడు. రెండిటికి పొంతన మనకు సరిగ్గా అందటం లేదు కదా. కోరిక అనేది ఉంటే దాన్ని తీర్చుకుంటే కదా సంతోషం అనేది. ఏదో ఫలానా వస్తువు తినాలి కోరిక, తినటానికి ప్రయత్నం చేసుకోవాలి రెండో స్టెప్పు, మూడో స్టెప్పు తిన్న తర్వాత సంతోషపడాలి. ఇది కదా మనకున్నటువంటి అలవాటు. పరమాత్మ ఒకవైపేమో సమూలంగా కోరికలన్నీ పోగొట్టుకోవాలంటున్నాడు, ఇంకోవైపేమో పూర్తిగా సంతోషంగా ఉండాలంటున్నాడు, ఏ సాధనాన్ని ఆశ్రయించకూడదు అని అంటున్నాడు. ఈ రెండింటికి ఎలా పొంతన కుదురుతుంది అని మనకు చాలా సందేహంగా ఉంటుంది. ఆ సందేహాన్ని మనలో రేకెత్తించడం కోసమే, ఈ సందేహాలకు సమాధానాన్ని మనమంతట మనమే బాగా తెలుసుకోవటం కోసమే పరమాత్మ ప్రత్యేకించి ఈ రెండు విషయాలను ఇక్కడ ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే, మనకు కోరికలు ఏం చేస్తున్నాయి, మనకు కోరికలు ఏ రకమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నాయి, ఏ రకమైన సంతోషాన్ని కలిగిస్తున్నాయి, తాత్కాలికమైన సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కోరికలు కోరుకున్నాము, ఆ కోరికలు తీర్చుకోవడానికి శ్రమపడ్డాము, శ్రమపడిన తర్వాత కోరికలు తీరిన ఒక తృప్తి మనకు వచ్చింది. తృప్తి వచ్చిన మాట వాస్తవమే, సందేహమే లేదు, దాన్ని కాదనేందుకు ఎవరికీ హక్కు లేదు. కానీ తృప్తి ఎంతసేపు ఉంటుంది? మధ్యాహ్నం భోజనం బాగా చేసిన తర్వాత ఎన్ని గంటల పాటు ఆ తృప్తి మిగిలి ఉంటుంది? సాయంత్రం 4, 5? మళ్ళీ టీ టైం ఎప్పుడు? టీ అండ్ బిస్కెట్స్ కావాలి లేదా టీ అండ్ స్నాక్స్ కావాలి అనిపించేది ఎప్పుడు అంటే 4 గంటలు లేదా 5 గంటలు. దాని ఆయుస్సు స్వల్పంగా ఉంది, చాలా అల్పంగా ఉంది దాని యొక్క ఆయుస్సు, తృప్తి యొక్క ఆయుస్సు. ఇంకా మనం లోతులకి వెళ్ళి గనక పరిశీలించుకుంటే, ఆకలిగా ఉన్నప్పుడు మొదటి ముద్ద తిన్నప్పుడు ఉన్న తృప్తికి 10వ ముద్ద తిన్నప్పుడు ఉన్న తృప్తికి తేడా ఏంటి? బాగా ఆకలిగా ఉంది, కరకరలాడిపోతోంది, మొదటి ముద్ద నోట్లో పడింది, తృప్తిగా ఉంది. 10వ ముద్ద నోట్లో పడింది, తృప్తిగా ఉంది. ఈ తృప్తులకు ఉండేటువంటి అంతరం ఎంత? మొదటి ముద్ద ఇష్టంగా ఉందా, 10వ ముద్ద ఇష్టంగా ఉందా? ఇట్లాంటి విషయాలను మనం లోతుగా పరిశీలించుకుంటూ వెళితే మనకు సుఖం అంటే ఏమిటో అసహ్యం కూడా వేయచ్చు. ఇంత తాత్కాలికమైనటువంటి, ఇంత క్షణికమైనటువంటి సుఖం కోసం మనం ఇంత పరిశ్రమ చేస్తున్నామా అనే సందేహం కూడా మనకే కలగవచ్చు. ఆ కలగటం కోసమే పరమాత్మ మొదలు కామాన్ అని పెట్టాడు. కోరికలన్నిటినీ ఈ స్థితప్రజ్ఞుడు, ఆ సిద్ధుడు పూర్తిగా వదిలేసుకున్నాడు. కోరికల ద్వారా వచ్చేటువంటి శ్రమ ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా కలిగేటువంటి ఇవేమీ అక్కర్లేదు, అన్నీ వదిలేసుకున్నాడు, మొత్తం పూర్తిగా వదిలేసుకున్నాడు. మరి వదిలేసుకుంటే కనీసం క్షణికమైన తృప్తి కూడా లేదు కదా వాడికి. అంటే అదేమీ లేదు. ఆత్మన్యేవ ఆత్మనాతుష్టః, తనయందు తనే ఆనందిస్తున్నాడు, తనయందు తనే రమిస్తున్నాడు, తనయందు తనే సంతోషపడుతున్నాడు. కోరికలను కోరేవాళ్ళు బయట విషయాల ద్వారా సంతోషపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమకంటే భిన్నమైనటువంటి విషయాలను సంపాదించుకోవటం ద్వారా సంతోషపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ స్థితప్రజ్ఞుడు అట్లాంటి వాడు కాడు. స్థితప్రజ్ఞుడు ఆత్మానందాన్ని పొందుతాడు. తనయందు తను ఉండి, తనయందే తను పూర్తిగా ఉండి, తనను తాను పూర్తిగా తెలుసుకుని, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుని, తన మనసులో దాగి ఉన్నటువంటి ఆ హృషికేశుణ్ణి స్పష్టంగా చూసుకుని ఆనందపడతాడు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అతని యొక్క ప్రజ్ఞ, అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. మిగతా వాళ్ళ ప్రజ్ఞ ఎలా ఉంటుంది అంటే, స్థిరమైన ప్రజ్ఞ కాదు, స్థిరమైన బుద్ధి కాదు. ముందే అనుకున్నట్లుగా ఒక విషయం వలన తృప్తి పూర్తయిపోతే మళ్ళీ బుద్ధి ఎటువైపు దారి తీస్తోంది? ఇంకో విషయాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకున్న విషయం ద్వారా మళ్ళీ ఎలా తృప్తి పొందాలి అనే మళ్ళీ బుద్ధి దారి తీస్తోంది. కానీ బుద్ధి స్థిరంగా లేదు, బుద్ధి చంచలంగా ఉంది. కానీ ఈ సిద్ధుడి యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎందుకంటే తన యొక్క ఆత్మానందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని గుర్తించి దాన్ని అనుభవించగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈ స్థితప్రజ్ఞుడు పొంది ఉన్నాడు. దానికి కారణం ఒకటి, తన యొక్క మనసులో ఉండేటువంటి కామాలన్నిటినీ, తన యొక్క కోరికలన్నిటినీ వదులుకోగలిగాడు. రెండవది, తను శాశ్వతానందాన్ని పొందే ఉపాయాన్ని తెలుసుకున్నాడు. మరైతే కోరికలు క్షణిక సుఖాన్నే ఎందుకు ఇస్తూ ఉంటాయి?
లేదా కోర్కెలకు మూలమేమిటి? ఈ శాశ్వతానందం ఆత్మానందం ఎలా అవుతుంది? మరి ఈ ఆత్మానందాన్ని పొందినవాడు, ఈ సిద్ధుడు శాశ్వతానందం పొందినటువంటి సంతోషంతో ఎలా ఉండగలుగుతున్నాడు? ఇలాంటి ప్రశ్నలు మనల్ని తీవ్రంగా వేధిస్తాయి. ఆ ప్రశ్నలన్నిటికీ మనం శ్రద్ధగా విచారణ చేసుకుని మనం దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ని చేపట్టి మనమే నిర్ణయించుకుని పరమాత్మ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుందాం. ఆ అర్థం చేసుకునేటువంటి శక్తిని, విచారించుకునేటువంటి శక్తిని, నిజ నిర్ధారణ చేసుకునేటువంటి సామర్థ్యాన్ని మనకు ప్రసాదించమని పరమాత్మను వేడుకుంటూ Oh